మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. 50% గుండె జబ్బులు పేషెంట్ జనాభా భారత్లో ఉంది. టాప్ 5 అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా దీన్ని నివారించే మార్గాలు. ఒకటండి, వాచ్ యువర్ ఫుడ్. ఇప్పుడు మనం టైప్ ఆఫ్ ఫుడ్డే కాదు, క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కూడా ఇంపార్టెంట్. మనం తినే ఫుడ్లో ఏంటంటే ఎప్పుడూ మన పొట్ట ఫుల్గా లేకుండా కొంచెం ఖాళీ ఉంచుకోవాలి. తినే ఫుడ్లో అవసరమైనంత వరకే తినాలి. చాలా ఐటమ్స్ ఉన్నాయని ఎక్కువ తినకూడదు. ఫ్యాట్ కంటెంట్ తగ్గించుకోవాలి. ఒక ఫ్రూట్స్, వెజిటబుల్ ఫుడ్ ఎక్కువ పెంచుకోవాలి. ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే కంప్లీట్గా మనం ఫాలో అవుతాం. ప్లేట్లో కనుక 4 భాగాలు చేస్తే ఒక దాంట్లో కార్బోహైడ్రేట్ పెట్టుకోవచ్చు మనం, ఓకే, ఒక దాంట్లో వెజిటబుల్స్ పెట్టుకోవాలి, ఓ దాంట్లో ఫ్రూట్స్ పెట్టుకోవాలి, ఓ దాంట్లో ఖాళీగా ఉంచుకుంటారు. అట్లా ఏమవుతుందంటే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించుకోవాలి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెంచాలి. సో ఫుడ్, సో దట్ యూ కెన్ మెయింటైన్ యువర్ వెయిట్ ఆప్టిమల్లీ. ఓవర్ వెయిట్ వద్దు, అండర్ వెయిట్. సో ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. కొంత ఫిజికల్ యాక్టివిటీ మస్ట్. 1/2 hour to 45 minutes, 20 minutes చేయండి. 5 నిమిషాలు చేసినా మంచిదే. వీలైతే ఒక 1/2 hour అయినా చేయగలిగితే ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, టెన్నిస్, స్విమ్మింగ్. బట్ ఏంటంటే మనం వెళ్తా, హై బాగున్నావా సుబ్బారావు, ప్రసాద్ బాగున్నావా, పిల్లలు ఎక్కడున్నారు, 2 నిమిషాలు నడవటం, మళ్ళీ 4 నిమిషాలు నడవటం, మళ్ళీ మాట్లాడటం. దట్ ఈస్ నాట్ ఇట్. ఒక 20 to 30 minutes కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ ఉండాలి. దట్ పుట్స్ లిటిల్ స్ట్రెస్. కొంత స్ట్రెస్ ఇంపార్టెంట్ బాడీకి. సో అది చాలా ఇంపార్టెంట్. కొంత ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. మూడోదండి, మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. మెంటల్ హెల్త్ అంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి. మనం పైకి రావాలి, మనతో పాటు సొసైటీ కూడా బాగుండాలి. దెర్ ఆర్ సైంటిఫిక్ స్టడీస్ అండి టు షో ఏంటంటే ఇప్పుడు మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, ఒక ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగుతాం, ఎవడో స్కూల్ ఫీజు తక్కువ, డబ్బులు చాలలేదు, చదువుకోలేకపోతున్నాం, తిండి లేదు, వాడికి ఒక 50 రూపాయలు ఇచ్చామనుకోండి, మనం చెప్తాను, స్కూల్ ఫీజు కట్టలేని వాడికి వాడి ఫీజు 50 రూపాయలు, 100 రూపాయలు మీరు చేయగలిగారు. 100 రూపాయలు మనాడు ఎందుకు ఖర్చు పెట్టారో కూడా మనకు గుర్తుండదు. ఆ టైంలో ఎంత హ్యాపీగా ఉంటుంది మీకు. అది కారణం ఏంటంటే బ్రెయిన్లో వెన్ యూ డూ సంథింగ్ గుడ్ ఫర్ అదర్స్, ఎండార్ఫిన్స్ అని ప్రొడ్యూస్ అవుతాయి, బాడీ రిలాక్స్ అవుతుంది, దాంతో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. పక్కనాడికి బాగోకపోతే మనం హెల్ప్ చేయటం, మనోడి జీవితాన్ని ఏం మార్చట్లా, మనం కొంత హెల్ప్ చేయటం మనకు జరుగుతుంది. సో ఏంటంటే మెంటల్ హెల్త్కి మనం కొంత స్ట్రెస్ తగ్గించుకోవాలి. మెడిటేషన్ ఇందాకన్నారు మీరు, మన దేశంలో కూర్చుంటే బీపీ తగ్గుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్, కొంత హెల్త్కి స్పెండ్ చేయాలి. మనం నలుగురికి హెల్ప్ చేయాలి. మనం పక్కనాడికి హెల్ప్ చేయటం వల్ల మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనేది కూడా మనం ఎక్కువ కాలం బ్రతుకుతాం అనేది కాన్సెప్ట్ చేయాలి. సో మూడోది మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఓకే, ఇప్పుడు మీకు ఏంటో ఫుడ్ వాచ్ చేయమన్నాను, ఎక్సర్సైజ్ చేయమన్నాను, తర్వాత కొంత మెంటల్ హెల్త్ ఏదో ఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అదర్స్ చేయమని అడిగాను. తర్వాత 4వది ఏం చెప్తానంటే అన్నెసరీ హ్యాబిట్స్ చేయొద్దు. మరి ఏది అవసరమో అది చేయండి, అవసరమంత వరకు తినండి, ఊరినే దొరికిందని తినద్దని చెప్పినట్టే. అట్లాగే ఏంటంటే మనకి ఇప్పుడు మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు కొత్త రెస్టారెంట్ వచ్చింది, అసలు ఎంత బాగుందో, ఎంత ఫుడ్ పెట్టారు, అసలు నేను లాస్ట్ వీక్ అక్కడికి వెళ్ళా, నెక్స్ట్ వీక్ ఇక్కడికి వెళ్తున్నాను, నాకు చాలా గదవలాగా ఫీలింగ్ వస్తుంది అక్కడ చెబుతుంటే. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, వెళ్తున్నాను. ఏంటంటే ఒక రకమైన క్రేజ్ క్రియేట్ చేస్తారు కదా, దానికి పడద్దు. వాడు తాగుతున్నాడు, వాడు ఏదో ఫారిన్ నుంచి తీసుకొచ్చి తాగాడు, గోవా నుంచి తీసుకొచ్చి తాగాడు, అవేమి హెల్తీ హ్యాబిట్స్ కాదు. తీసుకుంటే తీసుకోండి, బట్ మోడరేషన్ ఇన్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు మటన్ ఇంపార్టెంట్, ఈట్ ఇన్ మోడరేషన్. చికెన్ యూ లైక్ ఇట్, ఈట్ ఇన్ మోడరేషన్. యూ లైక్ స్వీట్స్, ఈట్ ఇన్ మోడరేషన్. రోజు 2 బదులు హాఫే తిను, 4 రోజుల బదులు 2 రోజులు తిను. ఇది ఇష్టమని కూడా మానేస్తే ఇంకెందుకు 100 ఏళ్ళు బతికి మనం. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. సో ఐ టెల్ దట్ డోంట్ ఫాల్ ఫర్ దీస్ థింగ్స్. మనం కొంచెం మారల్స్, ఎథిక్స్ మనం ఫాలో అవ్వాలి. ప్రీవియస్ పీపుల్లో ఎథిక్స్ ఉండేవి, మనకు ఇప్పుడు నిజంగా ఎథిక్స్ అనే దానికి డెఫినేషన్ రోజు మార్చాలి మనం. పొలిటికల్ లీడర్స్ అనండి, ప్రొఫెషనల్స్ అనండి, కామన్ మ్యాన్ అనండి, అందరికీ మారిపోయింది మనకి ఎథిక్స్ అనేది. మనకి తెలుసు కదా, మనకు అందరికీ లోపల తెలుసు, బయట చెప్పకపోయినా ఎంత రిలేటివ్గా అయిపోయినాయి అనేది. సో అందుకేనంటే డోంట్ ఫాల్ ఫర్ అన్నెసరీ థింగ్స్. 5th పాయింట్ ఏంటంటే ప్లీజ్ టేక్ హెల్త్ ఇన్సూరెన్స్. మీరు ఎన్ని చేసినా కూడా హెల్త్ అనేది గ్యారంటీడ్ కాదు. ఎక్కువ కాలం బ్రతుకుతాం, బ్రతికితే గుండె జబ్బులు వస్తాయి, లేకపోతే క్యాన్సర్లు వస్తాయి, లేకపోతే ఆల్జైమర్స్ వస్తుంది,
మనకు తప్పదు. మనం బ్రతుకున్నంత కాలం ఇంత ముందులా కాదు, ఎక్కువ కాలం బ్రతుకుతాం. డాక్టర్ దగ్గరికి ప్రతివాడు వెళ్ళాల్సిందే, ఏదో ఒక మందు తీసుకోవాల్సిందే. మనం దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి హాస్పిటల్కి వెళ్ళాలి, మంచి డాక్టర్ కావాలి అంటే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ నేను ఏం చెప్తానంటే, బళ్ళు కొనుక్కుంటున్నాం, స్కూటర్లు కొనుక్కుంటున్నాం, థర్డ్ పార్టీ లేనిదే బండి బయటికి రాదు. పిల్లల్ని అంటున్నాం, యంగ్ వయసులో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే స్కూటర్ ఇన్సూరెన్స్ కంటే తక్కువ కాస్ట్లోనే మనకి ఇన్సూరెన్స్ వస్తుంది. మనకి హెల్త్ నీ వెహికల్స్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. తీసుకునేటప్పుడు ఒకటి గమనించాలి మీరు, చాలా కంపెనీలు ఉన్నాయి, వీటిలో చాలా లూప్ హోల్స్ ఉంటాయి. పూర్తి అమౌంట్ పే చేయట్లేదు వీటి హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా. చాలా ఈ గవర్నమెంట్ ఇన్సూరెన్స్లు కావచ్చు, ప్రైవేట్. కాబట్టి అది నేను పేర్లు చెప్పను, ఎందుకంటే ఇట్స్ నాట్ రైట్ అండ్ మై పార్ట్ టు పాయింట్ అవుట్. మోస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళు మనీ చేసుకుంటే అవి పెట్టినవి తప్పితే మన గురించి కాదు. కాబట్టి మనకు పూర్తిగా హెల్త్ కవరేజ్ ఇస్తుందా, మన ఫ్రీడమ్ ఉందా లేదా, మనం డాక్టర్ని చూజ్ చేసుకుంటాక లేదా, హాస్పిటల్స్లో పూర్తిగా ఇస్తారా. ఒక్కోసారి బెడ్కి మీకు 100 రూపాయలు ఇస్తామంటారు. 100 రూపాయలు ఏ హాస్పిటల్లో బెడ్ రాదు, మీ మడత మంచం తెచ్చి చేసుకుంటారంటే కూడా స్పేస్ ఇవ్వరు హాస్పిటల్లో. సో ఇలాంటి చాలా లూప్ హోల్స్ ఉన్నాయండి. సో అది గ్రౌండ్ వర్క్ మీరు చేసుకోవాలి. ఈ 5 పాయింట్లు చెప్తానండి. చెబితే చాలా కాలం మనం హెల్తీగా, జబ్బు వచ్చినా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంది.